యేసు ఉన్న ఆ దినమును, యేసు జీవించిన దినమును ఈ పౌలేమంటున్నాడు, అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఇంకా అపోస్తుల కార్యం 2 అధ్యాయము 16-18 వచనంలోను, యోవేలు గ్రంథం 2 అధ్యాయం 28 వచనం నెరవేరడం మనం చూస్తున్నాం. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినముల యందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించుదురు, మీ యవ్వనస్తులు దర్శనమును చూసుదురు, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములో నా దాసుల మీదను నా దాసురాన్ల మీదను నా ఆత్మను కుమ్మరించదును గనుక వారు ప్రవచించెదరు. ఏ దినములో అండి? అంత్య దినముల యందు. ఎప్పుడు ఆరంభమైంది అంత్య దినము? యేసు ఆయన చనిపోయి మరణం నుండి లేచినప్పుడు ప్రారంభమైనది పెంతెకోస్తు దినం. ఎప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరించబడినదో ఆ రోజు అంత్య దినము అని మనం చూస్తున్నాం. అంటే ఎవరి మీద అంట? ఈ వాక్యంలో చదువుతున్నప్పుడు కొంతమంది ప్రసంగిస్తారు ఏంటంటే, కుమారులు ప్రవచిస్తారు. అంటే కుమారులు మాత్రమే ప్రవచించారా? దానికి అర్థం అది కాదు. కుమారులైనా సరే, వృద్ధులైనా సరే, యవ్వనస్తులైనా సరే, పిల్లలైనా సరే, ఇంకా స్త్రీలు సేవకులు చెయ్యొద్దని కొందరు అంటారు. ఇక్కడ రాయబడి ఉంది, నా యొక్క దాసుల మీదను దాసురాండ్ల మీదను. ఎవరు ప్రవచించారు? యోవేలు ప్రవచించాడు. అది ఎప్పుడు జరిగింది? పెంతెకోస్తు దినము, అంత్య దినం ప్రారంభమైంది. ఇప్పుడు 2000 సంవత్సరము అయిపోతుంది, అయిపోలేదు, అయిపోతుంది. అయితే ఎవరెవరి మీద తన ఆత్మను ప్రభు కుమ్మరిస్తున్నాడు? ఈ సంవత్సరంలో చాలా చోటు నేను సేవకు వెళ్ళుచున్నాను. నేను ఈ సంవత్సర ఆరంభంలో మీ సేవకుల సదస్సులో చెప్పాను, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది. దేవుని ఆత్మ ఎన్నడూ లేని విధముగా ప్రజల మీద కుమ్మరించబడుతుంది. లాస్ట్ రోజు నేను రాజమండ్రి గడిచిన నెల ఉన్నప్పుడు నేను చూసిన విషయం నాకు చాలా ఆశ్చర్యం జరిగింది. ఆ పాస్టర్ గారు ఒక హోమ్, చిన్నపిల్లల హోమ్ నడిపిస్తున్నాడు. ఆ హోమ్లో ఉన్న దాదాపు ఒక 100 మంది పిల్లలు ముందు వచ్చి నిలబడ్డారండి స్టేజ్ ముందు. చివరికి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు కింద చూస్తున్నాను, అందరూ 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 13 ఏళ్ళు పిల్లలండి. నిలబడలేక ఆ శరీరం కుప్ప కూలిపోతే ఎలా ఉంటారు? వారి శరీరంలో ఎముకలే లేకపోతే ఎలా ఉంటారు? అలా మోసుకొని వచ్చారు స్టేజ్కి. వాళ్ళని చూసి నేను మాట్లాడుతున్నాను, అవన్నీ రికార్డింగ్ చేసినాం. ఏంటమ్మా? ఏంటో తెలియదా ఆంటీ? ఆ పరిశుద్ధాత్మ అంటే ఏమిటో వాళ్ళకి అర్థం కావడం లేదు. దాదాపు 20-30 మందిని స్టేజ్కి తీసుకొచ్చారు. ఆ పిల్లలు అన్ని భాషల్లో మాట్లాడడం, వారు ప్రవచించడం, కింద అలా కూలిపోయి పడి ఉండడం చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం. ఇది ఏంటి ప్రభువా? ఎవరి మీద ప్రభు ఆత్మను కుమ్మరిస్తున్నాడు? అందరి మీద. తమిళ్ బైబిల్లో ఉంది, మాంసమాన యావర్ మేలం. మనకు శరీరంలో ఏం కావాలి? మాంసం. ఎవరికి మాంసం ఉంటుంది? జీవముతో ఉన్నవారికే మాంసం ఉంటుంది. శవానికి మాంసం ఏమైపోతుంది? కూలిపోతుంది. అయితే ఒకే ఒక అర్హత మీకేం కావాలండి? మాంసము కావాలి. ఇది చివరి దినం అని చెప్పడానికి ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఏమిటండి? ప్రభు తన ఆత్మను కుమ్మరిస్తూ ఉన్నాడు. ఈ అంత్య దినము గురించి మనం చూస్తున్నాం. అంటే ఇది నేను దీని గురించి ఎలా చెప్పాలి ప్రభు అని ఆలోచించాను. ఎంతమంది క్రికెట్ మ్యాచ్ చూశారండి? అలా టీవీ చూసుకుంటూనే దాదాపు 200 ఈమెయిల్స్ ఇచ్చాను. 50 ఓవర్స్ ఉంటుందండి. ఈ 50 ఓవర్స్లో చివరి 5 ఓవర్ పవర్ ప్లే అంటారు. ఏంటి పవర్ ప్లే? ఆ పవర్ ప్లే ఏం తెలుసా? అందరూ దగ్గర నిలబడవద్దు, ఆ మధ్య లైన్ ఉంటుంది చూడండి, అక్కడ దూరం వెళ్ళిపోవాలి. అంటే ఆ 5 ఓవర్లు మాత్రం 6 కొట్టవచ్చు, 4 కొట్టవచ్చు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? ఎందుకు చెప్తున్నా? మిమ్మల్ని నవ్వించడానికి కాదు. ఇప్పుడు మనం పవర్ ప్లేలో ఉన్నామండి. హల్లెలూయా. ఇప్పుడు మీ టైం. ఆ రోజులో నుండి మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని ప్రసంగించారు. ప్రజలు మారు మనసు పొందడం లేదు. కానీ ఈరోజు ఎప్పుడు మారు మనసు పొందుతారు తెలుసా? ఎప్పుడు పొందుతారు? పవర్ ప్లే చూసినప్పుడు. దేవుని పవర్, దేవుని శక్తి ప్రజల మీద దిగి వచ్చినప్పుడు.
నిన్న కూడా గడిచిన వారం పోయినాం గంగావతి ఒక స్థలంలో. అక్కడ అన్నారు 4-5 వేల మంది కన్నా ఎక్కువ రారండి అన్నారు. ఎందుకు? క్రైస్తవులు చాలా తక్కువ. కొందరు సేవకులు ఆటంకపరిచారంట, పాస్టర్స్ వెళ్ళొద్దండి వారు పడిపోతారు వాళ్ళ మీటింగ్లో, అది ఇది అంటారు అని క్రైస్తవులు రాలేదు. అయితే ఒక అన్యుడు ఏం చేశాడంట, వీళ్ళ సేవ బాగుందని ట్రాక్టర్లో 100 మందిని మొదటి రోజు తీసుకొచ్చారంట. ఈ 100 మందికి కూడా అందరూ అన్యులండి, బొట్టు పెట్టుకొనే వచ్చారు. ముందుకు వచ్చారు. నేను ఫస్ట్ రోజు ప్రేయర్ చేసినప్పుడు టచ్ అన్నప్పుడు ఈ 100 మంది కూడా పడిపోయారంట. నాకేం తెలియదు ఇవన్నీ, పాస్టర్ చెప్తున్నారు. ఈ 100 మంది వారి గ్రామానికి పోయి నిజంగానే ఏదో శక్తి ఉంది, ఆ పడిపోయిన వారి శరీరంలో అంత స్వస్థతలు జరిగింది. వారిపోయి వారి గ్రామం అంతా చెప్పారు. ఆ గ్రామంలో చుట్టూ ఉన్న గ్రామంలో ఉన్నది మొత్తం 3 ట్రాక్టర్లు. ఏంటండి 3 ట్రాక్టర్. ఏం జరిగింది తెలుసా? 2వ రోజు గ్రౌండ్ నిండిపోయిందండి. హల్లెలూయా. ఇప్పుడు నిన్న మొన్న పాస్టర్ అంటున్నారు, అమ్మ అందరూ వచ్చి మా ఇంట్లో కూర్చుంటున్నారు. ఏమని? ఆ అమ్మగారిను అయ్యగారిను మరలా తీసుకొని రండి. చర్చెస్ నిండిపోతుందంట. బాప్టిసానికి ఇప్పుడు చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారంట. ఎవరండి? అన్యులు. వారు అన్నారు, ఈ ఊర్లో దాదాపు 25 సంవత్సరం నుండి బహిరంగ సభ జరుగుతుంది, కానీ ప్రజలు ఏం చేయలేదు, మారలేదు. మారాలంటే ఏం కావాలి? పవర్ ప్లే, పవర్. యు నీడ్ పవర్. అడగండి దేవుణ్ణి, ఏం అడగండి? పవర్. వి వాంట్ పవర్. నేను అదే దేవుణ్ణి అడిగాను, ప్రభువా ఆ ఎలియా దినములు, ఆ ఎలీషా దినములు ఈరోజు చూడాలి, ఈరోజు చూడాలి. దానికి మీరేం చేయాలి చెప్పండి. నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా, ఐఎమ్ రెడీ. ఏంటండి? ఐఎమ్ రెడీ. నేను సిద్ధంగా ఉన్నాను. బలిపీఠంలో నేను సిద్ధంగా ఉన్నాను. నా సొంత ఆశలను, నా సొంత వేదనలను అన్నిటినీ మర్చిపోయి నేను మీకోసం పరిగెత్తాను. నేను చివరి రోజు స్టేజ్కి పోయినప్పుడు ఆ రోజు వర్షంలో తడిచాను. ఇంకా దానికి ముందు రోజు ఉదయము మాట్లాడి చాలా టైర్డ్ అయిపోయాను. విపరీతమైన తలనొప్పి. ఆ పాస్టర్ గారు నన్ను రూమ్లో చూసినప్పుడు అనుకున్న, అమ్మగారు ఈరోజు ఎలా నిలబడతారు. కానీ ఆ రోజు నేను నిలబడి అందరికీ ప్రేయర్ చేసి, ఆ రోజు నిలబడి ఒక్కొక్కరికి ప్రేయర్ చేయలేకపోయినాను. ఏం చేశాను తెలుసా? ఒక 100 మందిని స్టేజ్కి పిలిచాను. నేను అన్నాను, ప్రభువే మిమ్మల్ని తాకాలి. లైన్లో నిలబడి అక్కడ నిలబడి లార్డ్ టచ్ అయినప్పుడు ఆ 100 మంది మీద కూడా అభిషేకం. ఇంకా స్టేజ్ దిగండి. అలా 30 రౌండ్ చేశానండి. ఏంటి 20-30 సార్లు అలా పిలిచి ప్రేయర్ చేశాను. ఇంతకుముందు 5 గంటలు నిలబడి చేసే ప్రేయర్ ఎంతసేపులో అయిపోయింది తెలుసా? 1/2 గంట 30 సేపులో అయిపోయింది. అయ్యగారు అన్నారు, నా పని ఈజీ అయిపోయింది అన్నారు. హల్లెలూయా. ఈరోజు మీరు ప్రయాస పడుతున్నారు, కానీ ఈ ప్రయాసము ఇంకా ఈజీ చేయాలంటే పరిశుద్ధాత్మ అనే శక్తి మనకు కావాలి. సామాన్య పరిశుద్ధాత్మ శక్తి కాదు. మీరు అడిగి చూడండి, మీరు అడిగి చూడండి. ప్రభువా నీ కొరకు నేను ఆత్మలను సంపాదించాలి. అమ్మో నా గురించి ఏమనుకుంటారు, నా గురించి మీ గురించి అనుకోవడం మీరు మర్చిపోవాలి ఫస్ట్. ఎవరేమనుకున్నా ఏంటండి, ఇంకా కొన్ని రోజులు. ఏంటి? కొన్ని రోజులు. ఎక్కడ బాధపడాలి మనము? ప్రభు ఏమనుకుంటాడు. ఆయన ఎదుట నిలబడినప్పుడు నన్ను చూసి ఆయన ఏమనుకుంటాడు, అదే మనం ఆలోచించాలి. కానీ ఈరోజు మనుషులను తృప్తిపరచడానికి ఒకవేళ మీరు ఆలోచిస్తే అది చేయలేరు, అది చాలా కష్టం. సో కరెక్ట్గా మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? పవర్ ప్లే. ఆ పవర్ ప్లేలో ఇంకా థ్రిల్లింగ్ ఎప్పుడు ఉంటుంది తెలుసా? లాస్ట్ బాల్ అప్పుడు కూర్చున్నాం. అప్పుడు అందరూ 4 నేను అన్నాను, నాకు 4 కాదు, నాకు 6 కావాలి. లాస్ట్ బాల్ ఏమైందండి? 6. చూడండి, నేను ఇవాళ క్రికెట్ గురించి బోధించడానికి రాలేదు. నేను దాదాపు 15 సంవత్సరం క్రికెటే చూడలేదు, ఇప్పుడు చూశాను. ఎందుకు చెప్తున్నానంటే మనకు ప్రభు ఒక అవకాశం ఇచ్చారు. ఈ 2000 సంవత్సరంలో అనేక భక్తులు వచ్చి ఈ యొక్క ఇండియా దేశంలో సువార్తను ప్రకటించి మీ కొరకు భూమిని సిద్ధపరిచారు. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? కోత విస్తారంగా ఉంది, కోత విస్తారంగా ఉంది.
ఈరోజు సేవకులను పంపించిన అడగవలసిన అవసరం లేదు. మీరు ఉన్నారు కదా. ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? మీరు ఒక 500 మంది ఇక్కడ ఉంటే మీరు ఒక్కొక్కరు పోయి 5,000 మందిని సిద్ధపరచాలి. హల్లెలూయా. ప్రభువా నా సంఘంను ఆశీర్వదించు. ఈ ప్రార్థన అంతా ఇప్పుడు చేయకండి. మిమ్మల్ని ప్రభు అభిషేకించి వాడుకుంటే మీకున్న సంఘం సరిపోదండి, మీకున్న చర్చ సరిపోదు. హల్లెలూయా. అయితే అడగండి, మీకేం కావాలి? ప్రభువా ఇది చివరి రోజు, నాకు పవర్ కావాలి. దేనికి? పవర్ ప్లే ఆడడానికి. నీ కొరకు నేను శ్రమ పడ్డా, నీ కొరకు ఈ యేసు క్రీస్తు నిజమైన దేవుడని ఈరోజు ప్రజలు నిరూపించబడాలంటే ఏం కావాలి? ఏమేమో చూపించి మనం మోసపరచవలసిన అవసరం లేదు. నిజమైన శక్తిని ప్రజలకు చూపించండి. హల్లెలూయా. ఎందుకంటే చివరి గడియలో, చివరి క్షణంలో ఉన్న మొదటి కారణం చెప్పాను. రెండో కారణం ఇంకా త్వరగా వెళ్ళాలి. పేతురు, యోహాను మరియు యూదా వారి సాక్ష్యములు. ఆ రెఫరెన్స్ చెప్తాను. 2 పేతురు 3వ అధ్యాయం 3వ వచనంలో, అంత్య దినములలో అపహాసకులు అపహసించు వచ్చి, ఇంకా చివరిగా చదువుతున్నాను, ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను? అన్ని సృష్టి మొదలుకొని అలాగే ఉన్నదే అని అపహాసం చేద్దురంట. ఈ రోజులో చూడండి, నా కుమార్తె కూడా వస్తున్నప్పుడు ఈ ప్రశ్న అడిగింది. దేవుని రాకడ ఉంది అని ఎప్పటి నుండో చెప్తున్నారు కదా, ఇంకా రాలేదు కదా. అయితే ఇప్పుడు దాదాపు 2000 సంవత్సరం నుండి ఇదే ప్రజలు చెప్పుకొని వచ్చారు. అప్పుడు చెప్పడానికి ఇప్పుడు చెప్పడానికి తేడా ఏమిటి? ఏంటండి? అప్పుడు చెప్పడానికి ఇప్పుడు చెప్పడానికి, అప్పుడు ఫస్ట్ ఓవర్లో ఉన్నారు, ఇప్పుడు 50 ఓవర్లో ఉన్నాం. ఏంటండి? మళ్ళీ క్రికెటే చెప్తున్నాం. అప్పుడు ఆరంభంలో ఉన్నాం, ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? చివరిలో ఉన్నాం. అలా చెప్పుచున్న వారం మిమ్మల్ని మోసపుచ్చకుండా మీ సంఘస్థులకు కూడా చెప్పండి, జాగ్రత్తగా ఉండమని. ఏమని? రేపో మాపో ఎల్లుండో వచ్చే నెలనో, ఒకవేళ దేవుని చిత్తం అయితే ఇంకో 5 సంవత్సరమో 10 సంవత్సరమో ఆలస్యం కావచ్చు, కానీ నా జీవిత కాలంలో రాకడ ఉంది. హల్లెలూయా. తప్పకుండా ఉంది. ప్రభు ఎప్పుడు అబద్ధం చెప్పాడు. 1 యోహాను 2వ అధ్యాయం 18వ వచనంలో, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. యోహాన్ అంటున్న మాట ఏమంటున్నాడు? అంత్యక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు చాలామంది ప్రపంచంలో ఉన్న చర్చ, ఎవరు అంత్యక్రీస్తు అంటే, అంత్యక్రీస్తు క్రీస్తును వ్యతిరేకించిన ఆత్మ అయినా కూడా వారి యాంటీక్రైస్ట్ ఆత్మ. కానీ అంత్యక్రీస్తు ఒక వ్యక్తి. ఏంటండి? ఒక వ్యక్తి. అంటే ఈరోజు కొందరు పోప్ అని, అవన్నీ తప్పు. పోప్ అని చెప్తున్నారు, ఇంక ఎవరో అని ఊహించకండి. ఈ అంత్యక్రీస్తుకు ప్రత్యేకమైన శక్తి ఎప్పుడు ఇవ్వబడునంటే సంఘం ఎత్తబడిన తర్వాత. ఈ సంఘం ఉన్నంత కాలం వరకు ఈ అంత్యక్రీస్తు రాలేడు. యెరూషలేములో దేవాలయం కట్టబడాలి. యెరూషలేములో ఎప్పుడు కట్టబడుతుంది అంటే 3.5 సంవత్సరము రాప్చర్ తర్వాత సమాధానం ఉంటుంది ఈ భూమిలో. అప్పుడు నిజంగా క్రీస్తును ఎరిగిన వారు ఎత్తబడినారని తెలిసిపోతుంది చాలామందికి. అప్పుడు త్వరగా ఈ దేవాలయం కడతారు. కట్టడానికి అన్నిటినీ సమకూర్చినారు. వెండిని, బంగారమును, వస్తువులను, ఇంకా అన్నిటినీ యెరూషలేములో సమకూర్చారు. ఇంకా ఆరంభం చేయలేదు. దానికి సరి అయిన టైం వస్తుంది, అప్పుడు ఆరంభం చేస్తారు. ఆ వ్యక్తి వచ్చి ఆ యెరూషలేం దేవాలయంలో ఏం చేయాలి? కూర్చోవాలి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ. ఎప్పుడు అంటున్నాడండి? 2000 సంవత్సరం క్రితం అంటున్నాడు. అంటే మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? సెకండ్స్లో ఉన్నాం. గడియలో ఇప్పుడు క్రొత్త సంవత్సరం వస్తే అంటారు ఇంకా 1 దినం ఉంది, ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, 24 గంటలు ఉంది, ఇంకొక గంట వచ్చినప్పుడు అంటారు ఇంకా 60 నిమిషాలు ఉన్నది, ఇంకా 55 నిమిషాలు ఉంది. ఈ రాకెట్ లాంచింగ్ అప్పుడు చూసారా? 1 సెకండ్ కూడా ఇంకా దానిలో అంటారు, ఆ సెకండ్లు కూడా ఇంకా మిల్లీ సెకండ్స్ అంటారు కౌంట్ డౌన్.
ఆ కరెక్ట్గా అది ముగించిన వెంటనే ఆ కరెక్ట్ టైం టేక్ డౌన్ అవుతుంది. అదే రీతిగా మనం ఈయన అంటున్నాడు,